ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు స్టాల్స్ గిట్ట ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ కానీ మిగతావి ఇక్కడ మనకు బుక్స్ కానీ ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఐస్ క్రీమ్ స్టాల్, ఇట్లా ఫుడ్ కోర్ట్ అని, టిఫిన్ సెంటర్లు అని చాలా ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్స్ ఉన్నాయి. మనం వాటిని చూసుకుంటా వెళ్దాం. మీకు ప్రతి ఒక్కటి చూస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. వచ్చేసేయండి. చూస్తున్నారు కదా చిన్న చిన్న రూమ్ల లెక్క ఇక్కడ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క స్పెషల్ అనమాట. ఇక్కడ ఇందాక మనం అక్కడ ఐస్ క్రీమ్ చూసారు కదా, ఇగో ఇక్కడ చూడండి మనకు పూతరేకులు కానీ అట్లా చిన్న చిన్న అంటే స్టూడెంట్సే కానీ ఎవరికి తోచిన వాళ్ళ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకు వాళ్ళ మేడమ్స్ వాళ్ళకు ఐడియా ఇచ్చారో ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఒక్కొక్క స్టాల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మనము ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్ ఈ రోజ్ మిల్క్ స్టాల్ అనమాట. అదే మన ఇలా రోజ్ మిల్క్ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ రోజ్ మిల్క్ చూసారు కదా, రోజ్ మిల్క్ స్టాల్ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మనకి రోజ్ మిల్క్ స్టాల్ యొక్క ముఖ్య అంటే ఇక్కడ లీడర్ అంట, పెద్ద ఆయన అంట. సో ఎంతో మాట్లాడదాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు అభిషేక్ బ్రో. అంటే ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ కదా, సో ఈ పేరుని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అంటే దగ్గర 70 కంట్రీస్ నుంచి జనాలు వస్తా అన్నారు. మన గవర్నర్స్ అందరికీ మన రాజమండ్రి యొక్క స్పెషాలిటీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా మన వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఆ టేస్ట్ వాళ్ళందరికీ ఇవ్వాలని, మనకి ఇక్కడ లొకాలిటీలో దగ్గరగా అందరికీ ఆ టేస్ట్ అందరికీ నచ్చాలని మనం ఇక్కడ స్టాల్ స్టార్ట్ చేసాం బ్రో. స్టూడెంట్స్ అందరికీ ఎక్కువ ఫ్రెండ్లీ, ఎక్కువ మంచి రేట్స్లో, బడ్జెటబుల్ రేట్స్లో వచ్చే వాళ్ళందరికీ అట్రాక్టివ్గా మనం ఇక్కడ స్టాల్ స్టార్ట్ చేసాం బ్రో. అంటే ఎస్పెషల్గా మీ స్టాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మా స్టాల్లో ఇప్పుడు మనకి స్పెషల్ బాదం, సేమియా కోవా, రోజ్ మిల్క్, మనకు ఆల్ టైప్ ఆఫ్ వెజ్ స్నాక్స్ మన వెజ్ లాలీపాప్, వెజ్ పాప్కార్న్, వెజ్ స్మైలీస్, రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, ఆల్ టైప్ ఆఫ్ వెజ్ స్నాక్స్ మన దగ్గర ఉంటాయి. ఐస్ పాప్స్, అలాగే మనకి ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్, సలాడే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చి దాంట్లో మనకి వెనీలా ఫ్రూట్ ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు బ్రో. చూసారు కదా మన రాజమండ్రి ఫేమస్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రోజ్ మిల్క్ కానీ పూర్తి వెజ్ స్నాక్స్ అంట, ఐస్ క్రీమ్తో పాటు ఫ్రూట్ సలాడ్ ఇట్లా ప్రతి ఒక్కటి అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, ఫుల్ టేస్ట్గా ఇట్లా ఉన్నాయి. నేను ఆల్రెడీ ట్రై చేసిన, కాకపోతే అన్నతో మాట్లాడగలదు కాబట్టి మాట్లాడించిన. సో ఇంకా మిగతా స్టాల్స్ ఇట్లా ఉన్నాయి, మనం అక్కడ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. సో ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్లో ఇక్కడ మనకి ఇంకోటి జ్యూస్ స్టాల్ కనిపించింది. సో ఇక్కడ అన్న వాళ్ళతో అడిగి మనం తెలుసుకుందాం ఈ స్టాల్ గురించి. అన్న హాయ్. నా మీ పేరు? కృష్ణార్జున్. మరి మీరు ఈ జ్యూస్ స్టాల్ ఏర్పాటు చేశారు కదా, సో అంటే ఏమేమి జ్యూసెస్ ఉన్నాయి మీ దగ్గర? కోకోనట్ ఉంది, బనానా, పైనాపిల్, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మీ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జ్యూస్ ఓకే, కాకపోతే ఏమన్నా స్పెషల్ ఉందా అంటే అందరికి చెప్పాలని ఏ ఉద్దేశంతో? మన దగ్గర కోకోనట్ స్పెషల్ ఉంది అంతే, ఇంకేం లేదు అంతే. మన దగ్గర కూడా ఉంది, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఉంది మన దగ్గర. అలాగే మనం బూస్ట్ వేసిస్తాం నార్మల్గా కాకుండా, అండ్ మనం జీడిపప్పు, బాదం అవన్నీ వేసేస్తాం డ్రై ఫ్రూట్లో. అండ్ కోకోనట్ కూడా కూలింగ్ కాలితే కూలింగ్ చేస్తాం, ఐస్ అన్నీ వేసి అందరినీ నీట్గా చేసేస్తాం అన్న మనం. అంటే మీరు ఓన్లీ జ్యూస్ స్టాల్నే ఏర్పాటు చేయడానికి ఏదన్నా రీజన్ ఉందా? అంటే అందరూ టోటోటోలో డ్రింక్స్తో వెళ్ళిపోతున్నారు, మనం న్యాచురల్ తెలుగు కాపాడాలని మనం ఇలా జ్యూస్ పెట్టాం అన్న. ఓకే, చూస్తున్నారు కదా మనం అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూస్తే మన కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, కోకోకోలా, అది రెడ్ బుల్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి మనకు న్యాచురాలిటీ కావాలి, మన ఇది ఒక తెలుగుని మన ప్రపంచానికి చాటి చెప్పడం అనే ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి మనకి ఇక్కడ జ్యూస్లు అనేటువంటి న్యాచురల్ జ్యూసెస్ ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో మిగతా స్టాల్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. మన తెలుగుకు సంబంధించిన ప్రతి ఒక్క కవిత కానీ, నవల కానీ, చిన్న చిన్న సంగతులు ఏవైనా సరే మన తెలుగుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా బుక్స్, చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మన మాతృభాష చాలా మనకు ఉపయోగపడుతుంది. ఈ కావాలి, తెలుగు భాష ప్రాచీన హోదా కావాలి అని ఎన్నో ఉద్యమాలు చేశాము. దానివల్ల వచ్చే ఉపయోగం